సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. అలాగే ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు మరో మంచి నీతి కథ గురించి చెప్తాను. సరేనా? కథను జాగ్రత్తగా వినండి. అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. మరి ఆ కథ ఏంటో ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా? అనగనగా పిఠాపురం అనే గ్రామంలో రాజయ్య, నాగయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవాళ్ళు పిల్లలు. వాళ్ళిద్దరివి కూడా ప్రక్క ఇళ్ళనమాట. రాజయ్యకు బోలెడు ఆస్తి ఉంది. అయినా కూడా ప్రక్క వాళ్ళు ఎవరైనా బాగుపడుతున్నారంటే ఓర్చుకోలేకపోయేవాడనమాట. అసూయ, ద్వేషం ఎక్కువ. ఊళ్ళో తనే కోటీశ్వరుడని ఊరి ప్రజలందరూ కూడా తన మాటే వినాలని విర్రవీగేవాడు. కానీ నాగయ్య మాత్రం అలా కాదు పిల్లలు. చాలా మంచివాడు. అందరితోనూ కలిసిపోయేవాడు. అందరినీ చక్కగా నవ్వుతూ పలకరించేవాడనమాట. ఎవరైనా ఆపదలో ఉంటే సాయం చేసేవాడు. అందుకని ఆ ఊళ్ళో నాగయ్యకు మంచి పేరు ఉంది పిల్లలు. అయితే నాగయ్య తనకున్న కొద్ది పొలంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి చక్కగా వ్యవసాయం చేసుకుంటూ మంచి లాభాలనే గడించేవాడు. అయితే రాజయ్య మాత్రం తన పొలంలో మేలు రకం విత్తనాలు వేసేవాడు. కూలీలను పెట్టి పని చేయించుకునేవాడు. అయినా కూడా అంతగా లాభాలు ఆర్జించేవాడు కాదు. అప్పుడు రాజయ్య ఈర్ష్యపడేవాడనమాట. ఎందుకంటే నాగయ్య తనొక్కడే చేసుకుంటున్నాడు, పొలంలో బాగా లాభాలు ఆర్జిస్తున్నాడు. కానీ నేనేమో అతనికంటే మేలు రకం విత్తనాలను వాడుతున్నాను, కూలీలను పెట్టి మరీ పని చేయించుకుంటున్నాను. అయినా కూడా అతను సంపాదించినంత సంపాదించలేకపోతున్నాను అని చెప్పి ఈర్ష్యపడిపోతూ ఉండేవాడనమాట. అయితే ఒక పంట సమయంలో నాగయ్య మొక్కజొన్న పంటను వేస్తున్నాడని చెప్పేసి రాజయ్యకు తెలుస్తుంది పిల్లలు. అయితే ఏమవుతుందంటే తను కూడా మొక్కజొన్న పంటనే వెయ్యాలని నిర్ణయించుకుంటాడు. నాగయ్య మొక్కజొన్న పంట వేస్తాడు, రాజయ్య కూడా మొక్కజొన్న పంటను వేస్తాడు పిల్లలు. పంట పూర్తయిన తర్వాత నాగయ్యకు ఈసారి మరీ ఎక్కువ లాభం రాదు. కానీ రాజయ్యకు మాత్రం నష్టం వస్తుంది. అయితే రాజయ్య తనకు నష్టం వచ్చినా పర్వాలేదు, కానీ నాగయ్యకు మాత్రం తక్కువ లాభం వచ్చిందని చెప్పేసి చాలా సంతోషిస్తాడు పిల్లలు. ఇక రెండోసారి మినుములు వేద్దామని అనుకుంటాడు నాగయ్య. ఈ విషయం తెలిసినటువంటి రాజయ్య తను కూడా మినప పంట వెయ్యాలని అనుకుంటాడు. ఈసారి పంటలో నాగయ్యకు నష్టం వస్తుంది, రాజయ్యకు లాభం వస్తుంది. నాగయ్యకు నష్టం వచ్చిందని రాజయ్య బాగా సంతోషిస్తాడు పిల్లలు. కానీ నాగయ్య మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్తాడనమాట. ఇక మూడోసారి అరటి పంటను వేయాలని అనుకుంటాడు నాగయ్య. కానీ ఈసారి రాజయ్య మాత్రం అరటి పంటను వేయాలని అనుకోడు. ఎందుకంటే రెండో పంటలో నాగయ్యకి నష్టం వచ్చింది కదా పిల్లలు, అందుకని చెప్పి ఈసారి అలా అనుకోడనమాట. అయితే అరటి పంటకు ఎక్కువ నీళ్ళు అవసరమవుతాయన్నమాట. నాగయ్య పొలంలో అంత నీళ్లు లేవు. అందుకని చెప్పి ఏం చెయ్యాలా, అరటి పంటకేమో నీళ్ళు ఎక్కువ కావాలి, ఏం చెయ్యాలి అని చెప్పి ఆలోచిస్తాడు నాగయ్య. అప్పుడు తనకి రాజయ్య గుర్తొస్తాడనమాట. రాజయ్యది కూడా ప్రక్క పొలమే కదా. రాజయ్య పొలంలో బావి ఉంది పిల్లలు. అందుకని చెప్పి నాగయ్య రాజయ్య ఇంటికి వెళ్తాడు. నాగయ్యను చూసినటువంటి రాజయ్య, ఏంటి నాగయ్య ఇలా వచ్చావు అని చెప్పి అంటాడనమాట. ఏం లేదండి, ఈసారి నేను మా పొలంలో అరటి పంట వేద్దామని అనుకుంటున్నాను. అరటి పంటకేమో నీళ్లు ఎక్కువ అవసరమవుతాయి, సరిపడా నీళ్లు మా పొలంలో లేవు. మీ పొలంలో అయితే బావి ఉంది కదా, కొన్నాళ్ళు మీ బావిని అద్దెకు తీసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పి అంటాడనమాట. దానికి రాజయ్య ఎన్నాళ్ల నుంచో తనకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని చెప్పేసి అసూయతో రగిలిపోతూ ఉన్నాడు కదా పిల్లలు నాగయ్య మీద రాజయ్య. దీన్ని ఎలాగైనా సరే సద్వినియోగపరచాలి అనుకుని
కపట బుద్ధితో ఆలోచించి ఒక పన్నాగం పన్నుతాడు పిల్లలు. అప్పుడు అంటాడనమాట రాజయ్య, సరే నాగయ్య దాందేముంది, తీసుకో, బావిని అద్దెకిస్తాను తీసుకో అని చెప్పి అంటాడు. సరేనని చెప్పేసి నాగయ్య బావిని అద్దెకు తీసుకుంటున్నట్టుగా పత్రాల మీద సంతకం పెట్టి ఇంటికి వెళ్తాడు. ఇలా కొన్ని రోజుల తర్వాత అరటి పంటను వేస్తాడు నాగయ్య. ఆ పంటకు నీళ్లు పెట్టడానికని చెప్పేసి బావి దగ్గరికి వెళ్తాడు పిల్లలు. మోటార్ ద్వారా పొలంలోకి నీళ్లు వదులుదామని వెళ్తాడనమాట. వెళ్ళేటప్పటికి అక్కడ రాజయ్య ఉంటాడు పిల్లలు. ఏంటి నాగయ్య ఇలా వచ్చావు అంటాడు. అదేనండి, పొలంలోకి నీళ్లు వదులుదామని, మోటార్ ద్వారా నీళ్లు వదులుదామని వచ్చాను అని అంటాడనమాట. అదేంటి, నేను నీకు బావినే కదా అద్దెకిచ్చింది, బావిలోని నీళ్లను కాదు, నువ్వు నీళ్లు వాడుకోవటానికి వీల్లేదు అంటాడు రాజయ్య. నాగయ్య అప్పుడు అంటాడనమాట, అదేంటండి, ఒట్టి బావిని నేనేం చేసుకుంటాను, ఆ రోజు మీకు నీళ్లు కావాలనే కదా నేను మీ దగ్గర బావిని అద్దెకి తీసుకుంది అని అంటాడు. అప్పుడు రాజయ్య, కావాలంటే నువ్వు సంతకం చేసిన పత్రాలను ఒకసారి చూసుకో, నేను నీకు బావిని మాత్రమే అద్దెకి ఇచ్చాను, బావిలోని నీళ్లను కాదు అని అంటాడు. అప్పుడు నాగయ్య కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడతాడు. అయినా సరే రాజయ్య ఒప్పుకోడు పిల్లలు. నువ్వు బావిలో నీళ్లను వాడుకోవాలంటే దీనికి అధిక మొత్తంలో నువ్వు చెల్లించాల్సి ఉంటుంది, అలా చెల్లిస్తేనే నువ్వు ఈ నీళ్లను వాడుకో, లేదంటే లేదు అని చెప్పి అంటాడనమాట. ఎందుకంటే రాజయ్యకు తెలుసు పిల్లలు, అధిక మొత్తంలో డబ్బును నాగయ్య చెల్లించలేడు కదా, అలా చెల్లించలేడనే రాజయ్య ఈ పన్నాగం పన్నాడనమాట. ఇక ఎంత చెప్పినా సరే రాజయ్య వినకపోయేటప్పటికీ నాగయ్య దిగులుతో బాధపడుతూ ఇంటికి వెళ్తాడు పిల్లలు. నాగయ్యను చూసినటువంటి కొడుకు, ఏంటి నాన్న అలా ఉన్నావు, ఏదో బాధపడుతూ ఉన్నావు, దిగులుగా ఉన్నావు అని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు జరిగిన విషయమంతా నాగయ్య కొడుకుతో చెప్తాడనమాట. అప్పుడు నాగయ్య కొడుకు అంటాడనమాట నాగయ్యతో, నువ్వేం బాధపడకు నాన్న, ఆ రాజయ్యకు నేను బుద్ధి చెప్తాను అని అక్కడి నుంచి బయలుదేరి పొలానికి వస్తాడు. వచ్చి బావి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేటప్పటికే రాజయ్య అక్కడ ఉంటాడు పిల్లలు. ఉండి నాగయ్య కొడుకుని అంటాడనమాట, ఏంట్రా మీ నాన్న వెళ్ళాడు, నువ్వు వచ్చావు, డబ్బులు పంపించాడా మీ నాన్న అని అంటాడనమాట. నేను డబ్బులు తీసుకుని రాలేదండి, మీ దగ్గర డబ్బులు వసూలు చేద్దామని వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి రాజయ్య ఒక్కసారి కంగు తింటాడు పిల్లలు. ఏంట్రా నా దగ్గర డబ్బులు వసూలు చేయటం ఏంటి అని అంటాడు రాజయ్య. అప్పుడు నాగయ్య కొడుకు అంటాడనమాట, మా నాన్నగారు మీ దగ్గర బావిని అద్దెకి తీసుకున్నారు కదా, ఇప్పుడు ఆ బావి మాది, మా బావిలో మీ నీళ్లు ఉంచారేంటి, ముందు ఆ నీళ్ళని తీసేయండి, మా బావిలో మీరు నీళ్లు ఉంచడానికి వీల్లేదు అంటాడనమాట. అదేంట్రా, అది ఊట బావి, ఆ బావిలో నీళ్ళని ఎలా తీసివేయగలం అని అంటాడనమాట. అప్పుడు నాగయ్య కొడుకు, మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ మా బావిలో మాత్రం మీ నీళ్లు ఉండటానికి వీల్లేదు అంటాడు. అయితే అదెలా కుదురుతుంది అంటాడు రాజయ్య. మీరు మా బావిలో నీళ్లు ఉంచాలంటే 3 అద్దె చెల్లించాలి అంటాడు నాగయ్య కొడుకు. అప్పుడు రాజయ్య పైన పిడుగుపడినట్లవుతుంది. కావాలనే తనకు బుద్ధి చెప్పటానికే నాగయ్య కొడుకు ఇలా చేస్తున్నాడని అర్థమైంది. ఊరి ప్రజలందరికీ ఈ విషయం తెలిసిందంటే గనక తన మోసం బయటపడుతుందని చెప్పేసి బుద్ధి తెచ్చుకుని అక్కడి నుంచి గబగబా నాగయ్య ఇంటికి వెళ్తాడు. వెళ్ళి, నన్ను క్షమించు నాగయ్య, నిన్ను దెబ్బతీయాలనే నీ మీద ద్వేషంతో, నువ్వు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నావనే అసూయతో రగిలిపోయాను, అందుకే నిన్ను నేను మోసం చెయ్యాలనుకున్నాను, నన్ను క్షమించు అని చెప్పేసి నాగయ్య కాళ్ళ మీద పడతాడు రాజయ్య. అప్పుడు నాగయ్య పెద్ద మనసు చేసుకుని రాజయ్యను క్షమిస్తాడు పిల్లలు. ఇక రాజయ్య అప్పటి నుండి ఇతరుల మీద అసూయపడటం మానేసి కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేస్తూ అందరితోనూ కలిసిమెలిసి ఉంటూ ఆ ఊరి ప్రజలందరి మన్ననలు పొందుతాడు. పిల్లలు విన్నారు కదా, ఈ కథేంటో మీకు అర్థమైందా? పిల్లలు, ఈర్ష్య ద్వేషాలు పనికిరావు, అందరితోనూ మంచితనంగా ఉండాలి. ప్రక్కవాళ్ళు బాగుపడుతున్నారనే ఈర్ష్య అసూయ పనికిరావు. అవసరమైతే
ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలి. ఎవ్వరినీ మోసం చేయకూడదు. నీతిగా నిజాయితీగా ఉండాలి. అబద్ధాలు ఆడకూడదు. సత్ప్రవర్తనతో మెలగాలి. సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.